పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాష్ట్ర ప్రజల సమస్యలను పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా ప్రస్తావించాలి. హక్కుల అణచివేతపై ఎలుగెత్తాలి. భయంకరమైన రుణభారంలో ఏపీ యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన, అత్యంత ఆందోళనకరంగా శాంతి భద్రతలు, రెడ్ బుక్ పాలనతో రాజకీయ కక్ష సాధింపులు, చంద్రబాబు సర్కార్ అన్యాయాలను ఎండగట్టాలి అన్నటువంటి హైలైట్ చేశారు. అదే జమ్మూలో ఘోరం, లోయలోకి పల్టీ కొట్టిన ఆర్మీ వాహనం, 10 మంది సైనికులు దుర్మరణం, 11 మందికి గాయాలు అన్నటువంటి హైలైట్ చేశారు. అదే అడ్డగోలు విద్యుత్ ఛార్జీలపై జనాగ్రహం, ఎవరో వాడితే ఇంకెవరిపైన భారం వేయడం సరికాదు. మిగులు విద్యుత్ ఉండగా బయట నుంచి కొండం ఎందుకు? 2026-27 టారిఫ్పై ఏపీఆర్సీ బహిరంగ విచారణలో ప్రజలు ధ్వజం అన్నటువంటిది ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే కరెంటుకు సంబంధించినటువంటి అంశం మీద రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచేస్తారని, అద్దె ఇళ్లలో ఎవరో ఎప్పుడో వాడిన విద్యుత్కి ఇప్పుడు ఉన్నవారి మీద ఛార్జీలు భారం వేయడం అన్యాయమైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించిన ఆదాయ అవసరాల నివేదిక రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గురువారం విజయవాడలో బహిరంగ విచారణ నిర్వహించింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ధర్నా చేశాయి. ఆ తర్వాత వివిధ వర్గాల ప్రజల నుంచి ఏపీఆర్సీ సభ్యుడైన పివిఆర్ రెడ్డి ఇన్ఛార్జ్ చైర్మన్ హోదాలో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. సర్దుబాటు ఛార్జీలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. వాడుకున్న 80 యూనిట్లకు 30 రూపాయల ఛార్జీ అయితే 400కు పైగా సర్దుబాటు ఛార్జీలు వేశారని పల్నాడు జిల్లాకు చెందిన షేక్ బాజిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో యూనిట్ విద్యుత్ వినియోగించకపోయినా 100లో బిల్లులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్కంల అప్పుల భారం 92,000 కోట్లు ఉంటే 30,000 కోట్లు నష్టాలతో నడుస్తారని విద్యుత్ రంగ నిపుణుడు ఏ పున్నారావు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన విద్యుత్ సంస్కరణలు విజయవంతమని చెప్పుకుంటున్న నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని పరోక్షంగా సీఎం చంద్రబాబు నిలదీశారు. థర్మల్ విద్యుత్ని 85% సామర్థ్యంతో ఉత్పత్తి చేసే అవకాశం రాష్ట్రంలో ఉన్నందున దాన్ని వినియోగించుకుని బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు తగ్గించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ప్రతి 3 నెలలకోసారి చెల్లించాలన్నారు. రైల్వే విద్యుత్ వినియోగానికి గతంలో యూనిట్ 7 రూపాయలు చెల్లిస్తే ప్రస్తుతం 9.5 రూపాయలు చెల్లిస్తున్నామని, దానివల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తరపున సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సిఎస్ దినేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చిన ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ, కర్ణాటకలో యూనిట్ 7 రూపాయలు ఉంటాయి, మహారాష్ట్రలో యూనిట్ 6.5 మాత్రమేనని పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లు 2025 రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డై కాశీనాథ్ డిమాండ్ చేశారు. వినియోగదారులకు భారంగా మారినటువంటి ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీల విధానాన్ని ఎత్తివేయాలన్న, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన 25,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారన్నటువంటి హైలైట్ చేశారు.